పిల్లలు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ అని చెప్పి పిల్లలు లేని వాళ్ళైతే ఎన్ని ప్రయత్నాలు చేస్తారో కదా పిల్లల కోసం. అలాంటి ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. నేను లాస్ట్ టైం చెప్పా కదా మొహరంకి ఇట్లా కొంగు పడతారు మా ఊర్లో అని చెప్పేసి. సో కొంతమంది డిఎం చేశారనమాట, క్లియర్ గా చెప్తా అన్నారు కదా అని చెప్పి. సో హియర్ యు గో. ఇలా కొంగు పట్టడాన్ని నాడాలు వేయడం అంటారు నాకు తెలిసి. అది ఒక్కో ఊర్లో ఒక్కోలా జరిగిద్ది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఇలా జరిగిద్ది. ఎవరైతే కొంగు పడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఆ రోజంతా కటిక ఉపవాసం చేయాలి. పీరి లేచేలోపు 3 అయినా 4 అయినా వాళ్ళు అలానే ఉండాలి. పీరి బయటకు వచ్చే టైంలో వాళ్ళ పెళ్లి చీర కట్టుకొని తల మీద వాటర్ పోసుకొని ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ మగవారి మీదకి భుజాల మీదకి ఎక్కి నుంచోవాలన్నమాట. ఇంకా పీరి బయటకు వచ్చిన తర్వాత కొంగులో ఏవి పడితే అవి దాచిపెట్టుకోవాలి. తర్వాత ఆ పీరి వెళ్లిన దారిలో అయితే 3 టైమ్స్ నిప్పుల గుండంలో నడవాలి. ఇంకా ఎవరైతే పిల్లలు గల్ల వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్లి నిండుగుండ అన్నం తినాలన్నమాట. ఆ నిండుగుండ అన్నంలో మనకి కొంగులో ఏది పడితే అది, ఆ సారకు సంబంధించిన స్ట్రా గానీ పేపర్ గానీ ఏది పడితే అది తొలి ముద్దలో తినాలన్నమాట. చిన్న చిన్న రూల్స్ ఏవో ఉంటాయి, అవి చేయకూడదు ఇవి చేయకూడదు అని. సో అదంతా నాకు తెలియదు, నాకు తెలిసిందైతే ఇంతవరకే. బట్ ఆ ఇయర్ వేస్తే నెక్స్ట్ ఇయర్ పిల్లలతోనే వాళ్ళు వచ్చి మొక్కు తీర్చుకుంటున్నారని ఊర్లో వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ నిజంగా అసలు చూసినంత సేపు నాకే చాలా భయం అనిపించింది. ఒక్కరు బ్యాలెన్స్ తప్పినా ఇంకా అందరు పడిపోవడమే. ఇంతకీ మీరు ఎప్పుడైనా చూసారా ఇలా కొంగు పట్టడం, నాడాలు వేయడం?